పసి వయసులో పిల్లలు పక్క తడపడం, రాత్రిపూట మూత్రం పోసుకోవడం మామూలే. పెద్దగా కంగారు పడాల్సిన పని లేదు. 3-4 ఏళ్లు వచ్చేసరికల్లా పిల్లలకు మూత్ర విసర్జనపై అదుపు వచ్చేస్తూ ఉంటుంది. అయితే 5-6 ఏళ్లు దాటుతున్నా పిల్లలు ఇంకా రాత్రిపూట పక్క తడుపుతుంటే మాత్రం కొంచెం పట్టించుకోవాల్సిందే. ఇలాంటి పిల్లలకు టాయిలెట్ శిక్షణతో పాటు వైద్య సహాయం కూడా అవసరం అవుతూ ఉంటుంది. పిల్లల్లో పక్క తడిపే అలవాటును మాన్పించేందుకు ఏం చేయాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఏళ్ళొస్తున్న పిల్లల్లో పక్క తడిపే అలవాటు కొనసాగడం ఎందుకు? అట్లీస్ట్ 2 days a week పక్క తడుపుతూ అట్లా 3 నెలలు మించిన తర్వాత దాన్ని మనం నాక్టర్నల్ ఎన్యూరిసిస్ అంటాం. నాక్టర్నల్ ఎన్యూరిసిస్లో 2 రకాలు ఉంటాయి, ప్రైమరీ, సెకండరీ. ప్రైమరీ ఏంటంటే అసలు వీళ్ళు నైట్ టైం కంట్రోలే అటైన్ కాని పిల్లలు, అంటే పక్క తడుపుతూనే ఉన్నారు పుట్టినప్పటి నుంచి. ఆబ్వియస్గా 4 ఏళ్ల లోపు పక్క తడపటం ఆర్ నైట్ టైం యూరిన్ ప్యాసేజ్ మీద కంట్రోల్ లేకపోవటం 4 ఏళ్ల లోపు నార్మల్. 4 ఏళ్ళు దాటిన దగ్గర నుంచి మనము 4-5 సంవత్సరాల తర్వాతే దాన్ని ఎన్యూరిసిస్ అంటాము. కొంతమంది 12 ఏళ్ళు. అండ్ 1-2% ఆఫ్ దీస్ చిల్డ్రన్ యాక్చువల్గా అడల్ట్స్ అయిన తర్వాత కూడా, అంటే 100 మంది అడల్ట్స్లో ఒక అడల్ట్, 1 or 2 అడల్ట్స్ కూడా ఈ సమస్య ఉంటుంది, బట్ చెప్పుకోవటానికి ఇష్టపడరు. పక్క తడిపే అలవాటు ఎలాంటి పిల్లల్లో ఎక్కువగా చూస్తుంటాం? ఇద్దరు పేరెంట్స్లోనూ ఇలాంటి సమస్య ఉంటే, పక్క తడిపే అలవాటు ఉంటే ఆల్మోస్ట్ 70-80% వాళ్ళ పిల్లలకి ఆ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఒక పేరెంట్కి మాత్రం ఇలాంటిది ఉంటే కూడా 40% వాళ్ళ పిల్లల్లో ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ కొన్ని స్టడీస్లో నాక్టర్నల్ ఎన్యూరిసిస్ ఉన్న పిల్లల్లో అందరికీ కాకపోయినా కొంత శాతం మందికి అటెన్షన్ డెఫిసిట్ ప్రాబ్లమ్స్, ఇతరత్ర సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఇది కేవలం అసోసియేషన్ మాత్రమే. ఈ రెండిటికి కాజ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అవ్వలేదు, బట్ ఇది ఒక రీజన్. ఇంకా ఇంపార్టెంట్లీ బవల్ బ్లాడర్ డిస్ఫంక్షన్, అంటే మలబద్ధకం ఉన్న పిల్లల్లో పక్క తడపటం ఎక్కువగా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ట్రీట్మెంట్లో ఇది చాలా ఒక ఇంపార్టెంట్ విషయం. ఏంటంటే వీళ్ళకి కాన్స్టిపేషన్ ఉందా అని చూసుకుని కాన్స్టిపేషన్ కూడా ట్రీట్ చేయటం. ఇంకా కొంతమందికి బ్లాడర్ మజిల్ ఓవర్ యాక్టివ్గా ఉంటుంది, కొంతమందికి బ్లాడర్ సైజ్ చిన్నగా ఉంటుంది. ఇంపార్టెంట్లీ అండ్ మిస్ కాకూడని ఇష్యూస్ ఏంటంటే బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ ఉండి కొంతమందికి ఇట్లా జరగచ్చు. ఇంకా కొంతమందికి స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్, వెన్నుపూస నుంచి వచ్చే నరాల ప్రాబ్లమ్స్తో కూడా పక్క తడపటం సాధ్యమే. కొంతమందికి కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. ఒకవేళ ఏడిహెచ్ హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా డయాబెటీస్ మెలైటిస్ అవ్వచ్చు, డయాబెటీస్ ఇన్సిపిడస్ అవ్వచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కూడా పక్క తడిపే అలవాటు ఉంటుంది. పిల్లల్లో పక్క తడిపే అలవాటుని ఎప్పుడు పట్టించుకోవాలి? పిల్లలు పక్క తడుపుతున్నారు అని 3 ఏళ్ళప్పుడు, 4 ఏళ్ళప్పుడు, 5 ఏళ్ళప్పుడు కూడా వచ్చి చాలా ఆందోళన చెందే పేరెంట్స్ని చూస్తాను. 5 ఏళ్లలోపు ఇది అసలు సమస్య అని కూడా అనం. అయితే ఎక్కువసార్లు పక్క తడుపుతూ స్లీప్ డిస్రప్ట్ అవుతా అంటే డెఫినెట్గా దానికి చిన్న చిన్న లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ తోటి వాటిని ట్రీట్ చేయడం కుదురుతుంది. 6 ఏళ్ళు దాటిన తర్వాత అది కొంత పిల్లల మానసిక ఆరోగ్యానికి ఇబ్బంది కలిగిస్తుంది. అండ్ తెలియకుండానే పేరెంట్స్ కూడా వాళ్ళని తిట్టడం, కొన్ని ఎక్స్ట్రీమ్ కేసెస్లో కొట్టడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. పనిష్మెంట్స్తో నాక్టర్నల్ ఎన్యూరిసిస్ మనం ఏ రకంగానూ ట్రీట్ చేయలేము. జెంటిల్గా ఎంకరేజ్ చేస్తూ, బ్లాడర్ని ట్రైన్ చేస్తూ, కాన్స్టిపేషన్ ఉంటే అది ట్రీట్ చేసుకుంటూ, ఇతరతర సమస్యలు ఏమన్నా ఉంటే వాటిని ఐడెంటిఫై చేసి వాటిని ట్రీట్ చేయటం మూలాన నాక్టర్నల్ ఎన్యూరిసిస్ డెఫినెట్గా ట్రీట్ చేయవచ్చు. పిల్లలకు టాయిలెట్ శిక్షణ ఎలా ఇవ్వాలి? మోషన్ పాస్ చేయటం గురించి
పిల్లలకి నేర్పించి ఒక పర్టికులర్ టైంలోనే కూర్చోమని ఇన్సిస్ట్ చేయటాన్ని బవెల్ ట్రైనింగ్ అని అంటారు. అయితే ఇది 2 ఏళ్ల లోపు చేస్తే కనుక మలబద్ధకం వచ్చే అవకాశం ఉంటుంది. మలబద్ధకం నుంచి నాక్టర్నల్ ఎన్యూరిసిస్ కూడా జరగవచ్చు. ఇంకా చాలా సమస్యలు, యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా కలగచ్చు. 2 ఏళ్ల లోపు బవెల్ ట్రైన్ చేయడానికి ట్రై చేయవద్దు. అది నెంబర్ 1. నెంబర్ 2, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి అట్లీస్ట్ 60 to 70% ఫ్లూయిడ్ బిఫోర్ 5 o'clock తాగాలి. ఆ తర్వాత ఈ అలవాటు, ఈ సమస్య ఉన్న వాళ్ళకి రిలేటివ్గా తక్కువగా తాగటం. వెరీ ఇంపార్టెంట్లీ స్టిమ్యులెంట్స్, కెఫీన్ ఉన్నవి, కాఫీలు, టీలు, కూల్ డ్రింక్స్ ఇట్లాంటివి సాయంత్రం సమయంలో అస్సలే తాగకూడదు. ఇన్ఫ్యాక్ట్ పిల్లలు అసలు తాగనే కూడదు. ఇది ఇంపార్టెంట్ థింగ్. ఇంకొక వెరీ ఇంపార్టెంట్ థింగ్, మలబద్ధకం ఉన్న పిల్లల్లో బవల్ బ్లాడర్ డిస్ఫంక్షన్ అంటాము. అలాంటి పిల్లల్లో పక్కతడివే అలవాటు ఎక్కువగానే ఉంటుంది. సో ఫస్ట్ మోషన్ ఫ్రీగా వెళ్తున్నారా లేదా అనేది కనుక్కొని దాని గురించి డైటీషియన్ అండ్ పీడియాట్రిషియన్తో డిస్కస్ చేస్తే మీకు ఒకసారి కాన్స్టిపేషన్ ట్రీట్ చేసిన తర్వాత, బవెల్ ట్రీట్ అయిన తర్వాత బ్లాడర్ ట్రైన్ చేయటం ఈజీ అవుతుంది. అండ్ సింపుల్ ట్రైనింగ్ ఏమిటి అని అంటే, డే టైం చాలామంది పిల్లలు ఆటల్లో పడి లేదా పంపించట్లేదని టీచర్ స్కూల్లో ఇలాంటి రీజన్స్ చెప్తూ యూరిన్ రెగ్యులర్గా బ్లాడర్ ఎంప్టీ చేయరు. అలాంటి వాళ్ళకి బ్లాడర్ డే టైం ప్రాపర్గా ఎంప్టీ చేయమని చెప్పటం, నైట్ టైం టువర్డ్స్ ఫ్రమ్ 7 onwards అనవసరంగా స్టిమ్యులెంట్ ఫ్లూయిడ్స్ కానీ అతిగా మంచినీళ్ళు తాగమని ఫోర్స్ చేయటం కానీ చేయకుండా స్లీప్ టైం ముందే ఒకసారి బ్లాడర్ ఎంప్టీ చేయించి, ఇట్లా రెగ్యులర్గా పక్క తడిపే అలవాటు ఉన్న పిల్లల్ని పడుకున్న గంట తర్వాత ఒకసారి లేపి బాత్రూమ్కి తీసుకెళ్ళటం, మళ్ళీ ఇంకొక 5 గంటల తర్వాత, ఇలా క్రమ పద్ధతిలో కనుక వాళ్ళకి అలవాటు చేస్తే ఇది పెద్దగా సీరియస్ ప్రాబ్లం ఏం కాదు. పక్క తడిపే అలవాటుకు వైద్య సహాయం ఎలా ఉంటుంది? ఈ నాక్టర్నల్ ఎన్యూరిసిస్ ఉన్న పిల్లలకి కూడా ADHD అండ్ డెవలప్మెంటల్ డిలేస్, ఇట్లా యాంగ్జైటీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా డిటెక్ట్ అవుతాయి. ఇవన్నీ కూడా ట్రీట్ చేసుకుంటూ కొన్ని మందులు కూడా ఉన్నాయి, డెస్మోప్రెసిన్ లాంటివి. అవసరమైన దగ్గర, అవసరమైన మోతాదులో, అవసరమైన డ్యూరేషన్, ఇవన్నీ కూడా హెల్ప్ తీసుకొని ఈ పక్క తడపటం అలవాటుని మనం డెఫినెట్గా ట్రీట్ చేయవచ్చు. కానీ పీడియాట్రిషియన్తో డిస్కస్ చేయండి. ఏమన్నా ట్రీటబుల్ థింగ్స్ ఇమ్మీడియట్గా ట్రీట్ చేయాల్సినవి ఉంటే అవి ఇన్వెస్టిగేట్ చేసి కనుక్కొని ట్రీట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. మోర్ ఇంపార్టెంట్లీ పిల్లల్ని కొట్టడం, తిట్టడం, షేమ్ చేయటం, నేమ్స్ అనటం, ఇట్లాంటివన్నీ మానేయాలి. అది చాలా తీవ్రమైన మానసిక ఆందోళనకి దారితీస్తుంది. వాళ్ళని గురించి వాళ్ళు చాలా తక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ ఇవి లాంగ్ లాస్టింగ్ ప్రాబ్లమ్స్ కింద తయారయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లం ఏదైనా ఉంటే పీడియాట్రిషియన్తో డిస్కస్ చేయండి, డెఫినెట్గా హెల్ప్ దొరుకుతుంది. ఏళ్ళొస్తున్నా పిల్లల్లో పక్క తడిపే అలవాటు కొనసాగడానికి వెనుక భయోందోళనలు మొదలుకొని పీడకలల వరకు చాలా కారణాలే ఉంటాయి. ఆ కారణాలను గుర్తించి తగిన చికిత్స ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే పిల్లలకు చిన్నప్పటి నుంచే టాయిలెట్ శిక్షణ అందించాలి.